రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనము. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. ప్రియులారా, మన ప్రభువుని గూర్చి మనకున్నటువంటి నిరీక్షణ ఇదే. లోకంలో మనము బాధపడితే కొంతమంది కొంతకాలము మనలను ఓదార్చవచ్చు, కానీ నీకు బాధ వచ్చిన ప్రతిసారి కూడా నిన్ను ఓదార్చగలిగేవాడు మన దేవుడే. ఎందుకంటే ఆయన మాటి మాటికి నీవు బాధపడుతూ ఆయనకు దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నావని ఏమాత్రము విసుగు చెందడు. మనుషులను నీవు మాటి మాటికి సహాయము కోరినా, మాటి మాటికి ఏదైనా అడిగినా తప్పక వారు విసుగు చెందుతారు. తప్పక వారు నీ మీద ముఖము చాటు చేసుకుంటారు, నీ నుండి ముఖాన్ని త్రిప్పివేసుకుంటారు. నువ్వెవరినైనా సరే మనుషులను చూసినట్లయితే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, పోనీ 10 సార్లు సహాయం చేసిన వ్యక్తి అయినా 11వసారి నీకు అందుబాటులో ఉండడు. నీ యొక్క బాధను పంచుకోవటానికి ఇష్టపడడు. నీ బాధను బట్టి నిన్ను తృణీకరిస్తాడు. ఎన్నిసార్లు ఇక వీడి బ్రతుకింతే, వీడు మారడు, ఎంత సహాయం చేసినా వ్యర్థము అని నీ గురించి ఒక అభిప్రాయానికి మానవుడు వచ్చేస్తాడు. నిన్ను చూసి అసహ్యపడతాడు. వీడు బ్రతుకింతే, ఇన్నిసార్లు ఇంకా వీడిని ఎవ్వడు మార్చలేడు, నేనే మార్చలేకపోయానంటే ఇంకా ఎవ్వరూ మార్చలేరు అనేంత రీతిగా అసహించుకుంటాడు నీ తోటి మానవుడు. నీకు తన ముఖాన్ని చాటు చేసేస్తాడు, దాచేస్తాడు, కనపడినవాడు ఉండి లేదు అని చెప్పిస్తాడు. మరి అనేక మందికి ఎలాంటి అనుభవం ఉండి కూడా ఉండవచ్చు స్వయంగా. అయితే ఎన్నిసార్లు సహాయంకు వచ్చి అడిగి ప్రాధేయపడి ప్రార్థించిన, ఎన్నిసార్లు ఆయన సన్నిధానమును నీకు ఏదైనా ఒక అవసరం గురించి మొర్రపెట్టినా నిన్ను తృణీకరించకుండా, నీవు పడేటువంటి బాధను ఏమాత్రము కూడా చులకన చేయకుండా, నీ మీద అసహ్యపడకుండా, నీకు ముఖము దాచకుండా, నీవు మొర్ర పెట్టినప్పుడల్లా నీ ప్రార్థన అంగీకరించేటువంటి వాడు మన పరమ తండ్రి అయిన దేవుడు. అందుకే ఆయన అత్యున్నతుడు. దానివల్లే ఆయన చెప్పాడు, నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆ దేవుణ్ణి ఆశ్రయించుట మేలు. ఎన్ని మార్లు మనం ఆయన యొద్దకు వెళ్ళి మొర్ర పెట్టినా, ఎన్ని మార్లు సహాయము కోసము మనము ఎదురు చూచినా, ఆధారపడినా, అన్ని మార్లు ఆధారపడదగినటువంటి వాడు, అన్ని మార్లు విసుగక, తృణీకరించక, నిన్ను అవమానపరచక, నీ యందు అసహ్యపడకుండా నీకు సహాయము చేస్తూనే ఉండువాడు ఆయన ఒక్కడే. కాబట్టి మనం మొరపెట్టాల్సింది ఎవరికి? అందుకే నీకు శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, కష్టం వచ్చిందా, దుఃఖం వచ్చిందా, వేదన వచ్చిందా, ఏదైనా మొట్టమొదటే నీవు వెళ్ళవలసింది ఆయన దగ్గరికి. మానవ ప్రయత్నాలు అన్నీ చేసేసాక ఆయన దగ్గరికి రావటం కాదు. మొట్టమొదట ఆయన దగ్గరికి వచ్చితివా, ఆయనను నీవు ఘనపరిచినట్లు, అది ఆయన యందు నీకున్న ప్రేమ, నా తండ్రి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అనేటువంటి ధీమా నీలో ఉండాల్సిందే. అది లేకపోతే నీకు నిజమైన విశ్వాసం ఎక్కడ? అల్ప విశ్వాసము, అవిశ్వాసం కింద నీ విశ్వాసం లెక్కించబడుతుంది. అందుకే మనమందరము ఆయన యొద్దకే వద్దాము. మొట్టమొదటిగా వద్దాం, ప్రథమముగా. ఆయనకి ఏదైనా ప్రథమంగా ఇవ్వాల్సిందే. ప్రథమంగా నీ పంట ఫలములు లేక నీ యొక్క సంపాదన ప్రథమంగా ఎలాగ ఇవ్వాలో అలాగే సహాయము, నీ యొక్క ఆపద సహాయం కోసం నీవు ఎదురు చూచినప్పుడు మొట్టమొదట నీవు రావాల్సింది కూడా ఆయన యొద్దకే. అందరి దగ్గర, మనుషుల దగ్గర అడిగి విసిగి వేషారిపోయి ఎవరి యొద్ద నీకు ఇక నెమ్మది, సమాధానము, సహాయము దొరకనప్పుడు ఆయన యొద్దకు వచ్చి నీవు మొరపెట్టుట కాదు. చివరి ప్రయారిటీ కాదు ఆయన, ఫస్ట్ అండ్ ప్రైమ్ ప్రయారిటీ ఆయనే. కాబట్టి ఆయనకే మొదటి ప్రాధాన్యత ఇద్దాం. నరుల యొద్దకు కాదు, దేవుని యొద్దకే వచ్చి ఎన్నిసార్లైనా ఆయన విసుక్కోడు, ఆయన అసహ్యపడడు, ఆయన తృణీకరించడు, ఆయన తన ముఖాన్ని మనకు దాచడు. మొరపెడదాం. మొరపెట్టి ఆయన యొద్ద నుండే మనం సహాయము
పొందుకుందాం. విడుదల విమోచన ఆయన యొద్ద మాత్రమే ఉన్నది. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. అవునయ్య, మరి ఒక నూతన దినము నూతన వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి బలపరిచినందుకు వందనాలు. మరి అనేక మార్లు మేము ప్రయత్నాలు చేసి మానవ ప్రయత్నాలు విసిగిపోయిన తర్వాత నీ యొద్దకు వచ్చి ఉన్నాం. దయతో క్షమించి మొట్టమొదటే నీ యొద్దకు రావాలి. ఎన్ని మార్లైనా నీవు ఏమాత్రము తృణీకరించి దేవుడవు కాదు, అసహించుకునే దేవుడవు కాదు, ముఖము చాటేసే దేవుడు అంతకన్నా కాదయ్యా. మా బాధను నీవు చక్కగా అర్థం చేసుకొని దానికి తగిన సహాయాన్ని ఇచ్చి దాన్ని తొలగించి పూర్తిగా బాధ రెండవ మారు రాకుండా కాపాడే ఏకైక దేవుడు నీవే. కాబట్టి నీ యొద్దకు మాత్రమే మేము మరలుకునేటట్లు, ప్రప్రథమంగా మరలుకునేటట్లు నీ యొక్క కృప మా అందరి ఎల్ల కనుపరిచి అలాంటి హృదయాన్ని మాకిచ్చి గొప్ప మనస్సాక్షితో మమ్మల్ని ఆశీర్వదించవలసింది యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.